బాగుంటదన్నమాట ఇది. ఈ డబల్ తాలింపు సాంబార్ ఏంటి, అసలు ఈ రెసిపీ ఎలా ఉంటది ఏంటి అనేది మీరు కూడా చూసేసి ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ సాంబార్ కి మనం కందిపప్పు అయితే ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాం. ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ ఏదైనా సరే కొలత పెట్టుకొని తీసుకోవాలి. ఈ పప్పుని 2 సార్లు నీట్ గా కడిగేసుకున్న తర్వాత ఇలాగ ఒక గ్లాస్ కి 2 గ్లాసులు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చుకుంటే పప్పు మెత్తగా ఉడికిపోతది. పప్పు ఉడికేలోపు మనమైతే ఇక్కడ 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర పావు టీ స్పూన్, మెంతులు పావు టీ స్పూన్, ఆవాలు పావు టీ స్పూన్ ఇలా వేసుకొని బాగా కలుపుకుంటూ ఆవాలు చిటపట అన్న తర్వాత పచ్చిమిర్చి ఒక 4 తీసుకొని ఇలా చీల్చినట్టు కట్ చేసుకొని ఒక 2 ముక్కలుగా ఇలా వేసుకొని, ఉల్లిపాయ కూడా ఒక 2 అయితే పెద్ద సైజులో ఉన్నాయి తీసుకొని ఇలా ముక్కలుగా పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకోవాలి. కరివేపాకు కూడా ఒక 2 రెబ్బలు అయితే ఇలాగా వేసేసుకున్న తర్వాత ఈ ముక్కల్లోకి బెండకాయ